నీకు జవాబు రానిదప్పుడు, నువ్వు అనుకోండి జరగనిదప్పుడు, నువ్వు చేసిన ప్రార్థనలకి దేవుడు చేయనిదప్పుడు, క్రియలు కనబడినప్పుడు, నువ్వు అనుకున్న ఎన్ని రాని జరగనిదప్పుడు ఎన్ని ఉంటాయి కదా కోరికలు. నాకు ఇది రావాలి, నాకు అది రావాలి, నాకు ఇది అయిపోవాలి, అందులో పాస్ అయిపోవాలి, ఇందులో ఇంటర్వ్యూ క్లియర్ అయిపోవాలి, నాకు ఈ జబ్బులు పోవాలి. దానికి జవాబు రానిదప్పుడు వాట్ డు యు డు? నిజం చెప్పండి, ప్రార్థన చేస్తే మానేస్తారు చాలామంది. అంతేగా? నిన్ను నమ్మి ఏం ప్రయోజనం? నీకు ప్రార్థన చేసి ఏం ప్రయోజనం? నువ్వు ప్రార్థన చేసిన ప్రార్థన వ్యర్థంగా పోదు. దేవుడు తన సమయంలో జరిగిస్తాడు. ఆమె అదే ఇందా నుంచి చెప్పుకుంటా వచ్చాను. ఆయన కాలము సమయం తగినట్టుగా చేసుకుని వచ్చాడు. టైమింగ్ ఉంది. లేఖనంలో నెరవేరాలి, తండ్రి చిత్తం నెరవేరాలి, ఏదైతే దేవుడు ఉద్దేశించాడో అది నెరవేరాలి. దెర్ ఇస్ ఎ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు అలాంటి ప్రజల్లాగా మీ విశ్వాసం కూలిపిన వారు ఉన్నారా, లేకపోతే విశ్వాసంలో బలంతో ధైర్యంగా నిలబడేవారు ఉన్నారా? ఎందుకంటే దేవుని ఆత్మ ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఈరోజు ఆలయానికి కొంతమంది వచ్చారు, కానీ నిజంగా దేవునితో సంబంధం లేదు. ఆలయానికి వచ్చారు కానీ నిజంగా దేవుడు అంటే ప్రేమ లేదు. యు ఆర్ హియర్ బట్ నాట్ రియల్లీ విల్లింగ్. ఇంకా గుండె కఠినంగా ఉంది. ఆరాధించబట్టి ఏం ప్రయోజనం? వై షుడ్ ఐ వర్షిప్? చేతనెత్తిన నేను ఎందుకు ఎత్తాలి? ఏమొచ్చింది చేస్తే? వై షుడ్ ఐ డూ దిస్? బట్ బీ కేర్ఫుల్. అన్గ్రేట్ఫుల్ పీపుల్ విల్ నెవర్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. కృతజ్ఞత లేని వారి జీవితంలో దేవుడు ఏమాత్రం తన మహిమను చూపాడు. గాడ్ డస్ నాట్ నీడ్ టు ప్రూవ్ ఎనీథింగ్ టు ఎనీబడి. అండర్స్టూడ్? ఇదైతే దేవుడు నేను నమ్ముతానంటే అసలు చూపిడు దేవుడు.